యూరియా అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో యూరియా కోసం రైతులు నరకయాతన పడుతున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ అరిగోస పడుతున్న రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఖమ్మం జిల్లా కొనిచెర్ల కేంద్రంలో ఎరువుల కోసం రైతులు బారులు తీరారు. గ్రోమర్ రైతు సేవా కేంద్రం వద్ద తెల్లవారుజామున 3 గంటల నుంచే రైతులు క్యూ లైన్ లో నిలబడ్డారు. చలికి దుప్పట్లు కప్పుకొని స్వెటర్లు వేసుకుని మరీ జాగరణ చేశారు. యాసంగి పంటకైనా సరిపడా యూరియా అందుతుందని ఆశతో మక్క, వరి పంటలు వేశామని, అయినప్పటికీ తిప్పలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. తెలంగాణలో యూరియా కోసం రైతులు నరకయాత్ర పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి, యూరియా కష్టాలు ఇంకా తీరట్లేదు కనిపిస్తుంది సిచ్యువేషన్. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంది. రైతన్నలు ఏం చెప్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, మనం చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కొరత స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే సీజన్ అంటే వ్యవసాయ సీజన్ లో చాలా ఇబ్బందులు పడ్డారు రైతులు. పూర్తి స్థాయి కూడా రోజుల తరబడి కూడా వాళ్ళ క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది. కానీ ఏసంగి సీజన్ వచ్చింది. ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన ఏసంగి సీజన్ వచ్చినప్పుడు కూడా రైతుల కష్టాలు మొత్తం అదే విధంగా ఉన్నది. మనం ప్రస్తుతానికి చూడొచ్చు, ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలంలోనూ ఉదయం నుంచి కూడా, అంటే వాళ్ళు తెల్లవారుజాము నుంచి దాదాపుగా 2-3 నుంచే వాళ్ళు క్యూ లైన్ లో ఉన్నారు. దాదాపుగా 1000 సంఖ్యలో కూడా యూరియా కోసం అయితే క్యూ కట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ వాళ్ళు రైతులు ఉన్నది ఎక్కువ, యూరియా ఉన్నది చాలా తక్కువ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే పిఎస్సిఎస్ ద్వారా ప్రభుత్వం సరఫరా చేయాలి, అది పూర్తి స్థాయి కూడా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఎందుకంటే కొంత సమయం పడుతుంది అంటున్నారు. ఏమంటే యాప్ సిస్టమ్ అంటున్నారు, లేదా ఆన్లైన్ సిస్టమ్ అంటారు, లేదా పాత పద్ధతిలో ఇస్తామని చెప్పేసి కూడా కాలయాపన చేస్తున్న సిచ్యువేషన్ ఖమ్మం జిల్లాలో కనపడుతుంది. పూర్తి స్థాయి కూడా అది జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది గ్రోమర్ అంటే ప్రైవేట్ కి సంబంధించినటువంటి ఏదైతే ఫెర్టిలైజర్ షాప్స్ ఉంటాయో అక్కడ ఉన్నటువంటి స్టాక్ కూడా రైతులు అయితే క్యూలు కడుతున్న సిచ్యువేషన్ ఖమ్మం జిల్లాలో కనపడుతుంది. దాదాపుగా వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయిపోయింది. యాసంగికి సంబంధించిన ఇప్పటికే వరి నాట్లు వేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. కొంతమంది నారుమల్లకి యూరియా కూడా అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నేపథ్యంలో దాదాపుగా ఇటు మహిళా రైతులతో పాటు పూర్తి స్థాయి కూడా వృద్ధ రైతులు కూడా ఉదయం నుంచి చలిలో దాదాపుగా తెల్లవారుజాము నుంచే వాళ్ళు క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు షాపులు కూడా తీయను, అంటే దాదాపుగా షాప్ అంటే 9-10కి తీస్తారు, కానీ దానికంటే ముందే వాళ్ళు క్యూ లైన్ లో, ఎందుకంటే ఎవరైతే ముందుంటారో వాళ్ళకి యూరియా అందుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచి కూడా తిండి తిప్పలు లేకుండా దాదాపు ఇప్పటి వరకు కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున 3-4 గంటల క్యూ లైన్ లో వచ్చినటువంటి రైతులు ఇప్పటి వరకు కూడా క్యూ లైన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ప్రధానంగా ఏంటంటే ఒక నిర్లక్ష్య ధోరణి, అంటే ప్రభుత్వం ఒక ముందు ప్లానింగ్ లేకపోవడం. గతంలో వ్యవసాయ సీజన్ లో అయితే ఎలాంటి డ్యామేజ్ జరిగిందో, రైతులకి చాలా ఎలాంటి ఇబ్బందులు కలిగినాయో అదే సిచ్యువేషన్ యాసంగిలో కూడా కలుగుతున్న సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. ఎందుకంటే వరి నాట్లు వేసినప్పుడు వర్షాకాలం అంటే ఎక్కువ కూడా వరి ఉంటుంది, కానీ ఇప్పుడు చాలా తక్కువ ఉంటుంది. యాసంగి అంటే ఎవరికైతే ఓటర్ సోర్స్ ఉందో వాళ్ళు మాత్రమే యాసంగి పొలాలు వేస్తారు. చాలా తక్కువ ఎకరాలు కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో చూసినట్టయితే లక్షల ఎకరాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎకరాలు కూడా చాలా తగ్గిపోతుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా రైతులకు యూరియా దొరకని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రకరకాలుగా అంటే ప్రభుత్వం రోజుకో సిస్టమ్ పెడుతుంది. ఒకసారి ఆన్లైన్ అంటుంది, మరోసారి ఆన్లైన్ లేకుండా ఇస్తాం, లేదా 5 జిల్లాలకే పరిమితి ఆన్లైన్ చేస్తున్నాం అని చెప్తారు. కానీ ఎక్కడ ఏది చెప్పినా కానీ యూరియా మాత్రం స్పష్టంగా గోడౌన్లో కనపడట్లేదు. ఎందుకంటే ఉన్నా కానీ చాలా తక్కువ స్టాక్ కనపడుతుంది. 100 బస్తాలు 200 బస్తాలు ఉంటుంది. కానీ రైతులు మాత్రం చూసుకుంటే 1000 మంది కూడా క్యూ లైన్ లో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళంతా రైతులే. వాళ్ళు యూరియా తీసుకుపోయి పడబోసేది కాదు, లేకపోతే వాళ్ళు దాంతో తయారు చేసేది కాదు, కేవలం రైతులు మాత్రమే ఉంటున్నారు. ఆ రైతులకు అవసరం ఉంది కాబట్టి వాళ్ళు తెల్లవారుజాము నుంచి కూడా క్యూ లైన్ లో ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ యూరియా సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి జిల్లాలో కూడా స్పష్టతగా ఏదైతుందో కొరత అయితే కనపడుతుంది. ఉన్నా కానీ కొంతమంది ఇయ్యని పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ నేపథ్యంలో రైతులు మొత్తం తీవ్ర ఆందోళన దిగుతున్నారు. రోజుకొక ఆందోళన, రోజుకో ధర్నా కూడా రైతులు చేస్తున్నారు, రైతు సంఘ నేతలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే యూరియా ఉన్నప్పుడు ఇవ్వండి, ఎందుకంటే కష్టాలు మళ్ళీ వాళ్ళకి ఎదురైతా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు క్యూ లైన్ లో ఉంటున్నారు, వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి కూడా రైతు సంఘ నాయకులు చెప్తున్నప్పటికీ కూడా యూరియా స్టాక్ అనేది చాలా తక్కువ ఉంది. స్టాక్ వచ్చినా కానీ రైతులు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి యూరియా ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదైనా కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత స్పష్టంగా ఉంది. రైతులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక పక్క బొక్కలు కొరికి చలిలో కూడా వాళ్ళైతే వెయిట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడతా ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్.